నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నానండి. ఇవాల్టి వీడియోలో మనకి కొత్త అమావాస్య రోజు లక్ష్మీదేవి పూజని ఏ విధంగా చేసుకోవాలి, మనకి మరుసటి రోజే ఉగాది అంటే మనకు తెలుగు నూతన సంవత్సరాది. ఆ సంవత్సరం ప్రారంభమయ్యే ముందు రోజే మనం అమావాస్య రోజు తప్పనిసరిగా లక్ష్మీదేవిని ఆరాధించుకోవాలి. మరి ఈ రోజున పూజని ఏ విధంగా చేసుకోవాలి, అందులో ఆ రోజు మనకి సంపూర్ణ సూర్యగ్రహణం, ఆ గ్రహణం తాలూకు నియమాలు పాటించాలా, ఇవన్నీ కూడా పూర్తి వివరాలతో షేర్ చేస్తున్నాను. కొత్త అమావాస్య అంటే మనకి గ్రామదేవతని ఆరాధించే రోజు కూడా. మన ఇంట్లో ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ కూడా లేకుండా ఈ కొత్త అమావాస్య రోజు తప్పనిసరిగా అందరూ లక్ష్మీదేవిని ఆరాధించాలి. ఎలా పూజ చేసుకోవాలి, నియమాలు ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తానండి. ముందుగా అమ్మవారి పూజకి ఒక పీఠాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు, లేదా మీరు నిత్య పూజ ఎక్కడైతే చేసుకుంటున్నారో అక్కడే పెట్టేసుకోవచ్చు. మరుసటి రోజు ఉగాది కూడా కాబట్టి అలా చూసుకొని మీరు అమ్మవారిని అయితే ఏర్పాటు చేసుకోండి. అలాగే చక్కగా వేపాకులు దొరికితే కనుక ఆ రోజు కొత్త అమావాస్య కాబట్టి వేపాకులను కూడా సమర్పించండి. ఇక్కడ నేను చూపిస్తుంది వేపాకుల చలవ. ఈ నీటిని ఎలా తయారు చేసుకోవాలి, మరి పూజలో పెట్టిన తర్వాత ఈ నీటిని ఏం చేయాలని నేను నిన్న వీడియోలో అయితే షేర్ చేస్తున్నాను. ఇక్కడ అలాగే వేపాకుల ముద్ద అనేది నూరుకొని మనం గ్రామదేవతగా పూజించుకోవడం కోసం ఆ వేపాకుల ముద్దను ఒక పసుపు గౌరీ షేప్లో ఎలా చేసుకుంటామో అలా చేసుకుని కూడా పూజలో పెట్టుకోవచ్చు. కొత్త అమావాస్య అనేది గ్రామదేవతను తప్పనిసరిగా ఆరాధించవలసిన రోజు. ఎందుకంటే ఆ ఊరి పొలిమేర్ల దాటి ఎటువంటి దుష్టశక్తులు రాకుండా, అలాగే ఇప్పుడు కొంచెం అంటువ్యాధులు వచ్చే కాలం కాబట్టి అటువంటివి కూడా పిల్లలకు కానీ ఇంట్లో వాళ్ళకి కానీ రాకుండా ఈ కొత్త అమావాస్య రోజు తప్పనిసరిగా గ్రామదేవతని ఆరాధిస్తారనమాట. కడుపు చలవని చెప్తారు. అందుకని ఈ విధంగా మన దగ్గర అమ్మవారి ఫేస్ కానీ అలాంటివి ఏమీ లేనప్పుడు వేపాకులతో ముద్దలాగా నూరుకొని ఆ ముద్దను పెట్టుకొని గ్రామదేవతగా పూజ అనేది చేసుకోవచ్చు. అలాగే ఇంతగా తయారు చేసుకున్న వేపాకుల చలవ ఇంట్రెస్ట్ ఉండి మీరు నమ్మి చేసుకున్నట్లయితే కనుక ఆ కుండను కూడా పూజా గదిలోనే పెట్టుకోండి. ఈ పూజ అంతా చేసినప్పుడు ఏంటంటే ఆ నీటికి అంత శక్తి వస్తుందన్నమాట. అందుకని ఆ నీటిని ఏం చేయాలని కూడా నేను చెప్తాను ఈ వీడియోలో. ఆ తర్వాత అమ్మవారిని ఈ విధంగా పెట్టుకున్న తర్వాత మీరు చక్కగా ఎర్రటి పూలతో అలంకరించండి. అది మందారాలు కానీ గులాబీలు కానీ మీకు ఏవి దొరికితే ఆ పూలతో అమ్మవారిని అందంగా అలంకరించుకోండి. ఏప్రిల్ 8, 2024 సంవత్సరంలో మనకి ఈ కొత్త అమావాస్య. ఆ రోజే గ్రామదేవత పూజ. సంపూర్ణ సూర్యగ్రహణం ఉంది. మనం సూర్యగ్రహణం తాలూకు ఎటువంటి నియమాలు పాటించక్కర్లేదు. గర్భిణీ స్త్రీలు కొంచెం జాగ్రత్తగా ఉంటే చాలన్నమాట. వాళ్ళు కొన్ని చేయకూడని పనులైతే ఉంటాయి. ఆ సూర్యగ్రహణం ఏ సమయం నుంచి పట్టు విడుపు సమయాలేంటి, ఏ సమయం నుంచి ఏ సమయం వరకు ఉంది, అలా గర్భిణీ స్త్రీలు ఎటువంటి అంటే ప్రెగ్నెంట్ లేడీస్ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇవన్నీ కూడా నేను సపరేట్గా షేర్ చేస్తున్నానండి. ఉగాదికి పూజా గదిని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి, ఇవన్నీ వీడియోస్ అయితే పెట్టున్నాను, ఒకసారి చెక్ చేయండి. మామూలు మనుషులు ఎవరం కూడా సంపూర్ణ సూర్యగ్రహణం తాలూకు నియమాలు ఏవి కూడా మనం పాటించక్కర్లేదు. ఎందుకంటే మన దేశానికైతే ఆ సూర్యగ్రహణం తాలూకు ఎఫెక్ట్ లేదనమాట. కాబట్టి మనం నిరభ్యంతరంగా కొత్త అమావాస్య రోజు చక్కగా పూజ అయితే చేసుకోవచ్చు. ఇది ఉదయం చేయొచ్చా, సాయంత్రం చేయొచ్చా అంటే గ్రామదేవత పూజలు ఉదయం చేసుకుంటే చాలా మంచిది. కొంతమంది సాయం సంధ్య సమయం దాటిన తర్వాత చేస్తారు. ఎక్కువగా వచ్చేసి ఉదయం పూట చేసుకొని అమ్మవారి అమావాస్య లక్ష్మీదేవి పూజ మీరు సాయంత్రమైనా చేసుకోవచ్చు, ఉదయమైనా చేసుకోవచ్చు. అమ్మవారికి తప్పనిసరిగా కొత్త అమావాస్య రోజు పసుపు కుంకాన్ని కొత్తగా తెచ్చుకొని అమ్మవారికి సమర్పించండి. మరుసటి రోజు మనకి ఇక తెలుగు సంవత్సరాది ప్రారంభమవుతుంది కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడా ఎటువంటి కష్టాలు లేకుండా ఉండాలి, సౌభాగ్యంగా ఉండాలని అమ్మవారిని కోరుకుంటూ కొత్తగా తెచ్చుకున్న పసుపు కుంకాన్ని మొదటిగా అమ్మవారికి సమర్పించండి. ఆ తర్వాత ఇక్కడ వినాయకుడికి కూడా పూజ అనేది చేసుకోండి. గణపతి మనం తొలిగా ఆరాధిస్తాం కాబట్టి గణపతి పూజ కూడా చేసుకొని మంగళకరమైన వస్తువులన్నీ కూడా మీ దగ్గర ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఆ తల్లికి సమర్పించండి. ఏవైతే అమ్మవారికి మనం ఇవ్వగలమో తిరిగి అమ్మవారు మనకు అంతకన్నా ఎక్కువ ఇస్తారనమాట. అది నమ్మే చక్కగా అమ్మవారికి నిండుగా దీపాలతో పూజ అనేది చేసుకోండి. ఈ మంగళకరమైన వస్తువులన్నీ కూడా అమ్మవారి ముందుంచి ధూపం అనేది చూపించండి. ఇక్కడ నేను వేపాకులతో నూరుకున్న అమ్మవారి ముద్దను కూడా అమ్మవారి రూపంగా భావించి పూజలో పెట్టాను కాబట్టి ఇక లక్ష్మీదేవి అమ్మవారి చిత్రపటం దగ్గర, అలాగే ఈ వేపాకు అమ్మవారి దగ్గర కూడా నేను పూజ అనేది చేసుకుంటున్నాను. మీ దగ్గర పూలు కానీ అక్షింతలు కానీ ఏవి ఉంటే అవన్నీ కూడా పూజలో పెట్టి మనం అమ్మవారిని ఆరాధించవచ్చు. మీరు గ్రామదేవత ఎవరైతే ఉన్నారో ఆ అమ్మవారి పేరు నామస్మరణ చేసుకోవటం, లేదా అమ్మవారి అష్టోత్తరం ఉంటే కనుక చదువుకోవటం, లేదా శ్రీమాత్రే నమః అనుకోవటం చేయాలి. అలాగే లక్ష్మీదేవి పూజ చేస్తాం కాబట్టి అమావాస్య తిథి అనేది అమ్మవారికి చాలా ఇష్టమైన తిథి, లక్ష్మీదేవి అమ్మవారికి. కాబట్టి అమ్మవారికి అష్టోత్తరం తప్పనిసరిగా చదువుకోండి. ఈ రోజున మహాలక్ష్మాష్టకం, కనకదార స్తోత్రం ఇటువంటివి చదివితే మంచిది. అమావాస్య అనేది సహజంగా మనము కొన్ని అంటే నరదిష్టులు పోవడం కోసం చిన్న చిన్న రెమెడీస్ అవి చేసుకుంటూ ఉంటాం కదా. అంతే విధంగా అమ్మవారి పూజ కూడా ఇంట్లో చేసుకుంటే ఎటువంటి నరఘోష ఉండదు. మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అనేది బయటకు వెళ్ళిపోతుంది. అలాగే ఇంట్లో అంతా కూడా పాజిటివ్ ఉంటుంది, ఆరోగ్యం ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా కూడా అమావాస్య తిథి అనేది అమ్మవారికి ఇష్టమైన తిథి కాబట్టి అమావాస్య అంటే చీకటి మనకు తెలిసిందే కదా. ఆ రోజు సాధ్యమైన దీపాలు అయితే వెలిగించుకొని మీరు ఈ విధంగా పూజ అయితే చేసుకోవచ్చు.
అయితే ఈ అమావాస్య తిథి రోజు ఇల్లు శుభ్రం చేయటం కానీ, అలాగే బూజులు దులపడం కానీ అటువంటివి చేయకండి. కొంతమంది అమావాస్య తిథికి ముందే చేసుకొని పూజకు సిద్ధం చేసుకుంటారు. కొంతమంది అమావాస్య తిథి అయిపోయిన తర్వాత చేసుకునే అలవాటు ఉంటుంది. కానీ మరుసటి రోజు మనకి ఉగాది కాబట్టి ముందుగానే ఇల్లు వాకిళ్ళు శుభ్రం చేసుకోండి. అమావాస్య కూడా తప్పనిసరిగా కొత్త అమావాస్య కాబట్టి తప్పనిసరిగా గడప ముందు, ఇంటి ముందు ముగ్గు ఉండాలి. గడపని అలంకరించుకొని ఉండాలి. అలాగే అమ్మవారికి కుంకుమ పూజ చేసుకోవచ్చు. గోమతి చక్రాలు, చిట్టి గాజులు లేదా అక్షింతలు, తామర గింజలు, కాయిన్స్తో కానీ ఇటువంటి వాటితో అయినా మీరు పూజ చేసుకోవచ్చు. ఒకవేళ మీ దగ్గర ఇవేమీ లేవనుకోండి, అక్షింతలు కానీ పసుపు కొమ్ములు మనకు దొరికేవే కాబట్టి ఆ పసుపు కొమ్ములు కానీ తెచ్చుకొని అమ్మవారికి పూజ అనేది చేసుకోవాలన్నమాట. ఇక్కడ నేనైతే కుంకుమ పూజ చేసుకుంటున్నాను. ఈ విధంగా కుంకుమ పూజ కూడా చేసుకోవచ్చు అమ్మవారికి. అయితే వేపాకల చలవ అని చెప్పి ఆ నీటిని అయితే పెట్టుకున్నాం కదా, ఆ నీటిని ఏం చేయాలనంటే పూజ అంతా అయ్యే వరకు ఆ కుండని అలానే ఉంచాలి. పూజ అంతా అయిన తర్వాత ఆ నీటిని మనం ఇంట్లో ఎవరైతే కుటుంబ సభ్యులందరూ ఉన్నామో ఆ నీటిని ఇల్లంతా కూడా చల్లుకోవాలి. మన మీద కూడా చల్లాలి. అంటే మన ఇంటి ప్రదేశం ఎంతవరకు అయితే ఉంటుందో అదంతా కూడా చల్లుకోవాలి. ఆ నీటికి ఏంటంటే పూజలో పెట్టి అమ్మవారి అష్టోత్తరాలు చదువుకొని అమ్మవారికి పూజ చేసుకోవడం వల్ల ఆ శక్తి అంతా కూడా ఆ నీటికి కూడా పడుతుంది. ఆ రోజు గ్రామ దేవతని ఆరాధిస్తాం కనుక గ్రామ దేవత గుడికి వెళ్ళి పూజ చేసుకునే వాళ్ళు ఉంటారు, ఇంట్లో చేసుకునే వాళ్ళు ఉంటారు. అటువంటి వాళ్ళందరూ ఇంట్లో చేసుకుంటే కనుక ఈ విధంగా చేసుకోండి. అప్పుడు ఆ నీటిని ఇల్లంతా చల్లండి, ఇంట్లో కుటుంబ సభ్యులందరి మీద చల్లండి. ఆ తర్వాత గడప దగ్గర అయితే వారు పోసేయచ్చు, లేదా ఏదైనా పచ్చని చెట్టు దగ్గరైనా పోయొచ్చు. గడప దగ్గర వారెందుకు పోస్తాము అని అంటే అది నేను కుదిరితే కనుక మరొక వీడియోలో షేర్ చేస్తానండి. ఎందుకు అలా పోస్తాము అని అంటే మనం గడప దగ్గర అలా పోయటం వల్ల ఎటువంటి దుష్టశక్తి కూడా ఆ నీరు అనేది పవర్ఫుల్ కదా, పూజలో పెట్టిన నీరు ఆ గడప దాటి ఎటువంటి దుష్టశక్తులు లోపలికి రావన్నమాట. అందుకని చెప్పి మనము ఈ గడప దగ్గర ఈ విధంగా వారైతే పోయాలి. లేదా మీరు ఏదైనా పచ్చని చెట్టు దగ్గర అయినా కూడా మీరు ఆ నీటిని పోసేయచ్చు. మిగిలిన నీటిని ఆ గడప దగ్గర వారు పోసినప్పుడు అంటే గడపను ఎలాగో అలంకరిస్తారు కాబట్టి గడప దగ్గర వారు పోసి అమ్మవారికి అక్కడ కూడా నమస్కారం చేసుకొని మనం ఇంట్లోకి వచ్చేసిన తర్వాత మళ్ళీ అమ్మవారికి నమస్కారం చేసుకొని మీరు ఏదైతే వండి నైవేద్యంగా పెడతారో అవి ప్రసాదంగా స్వీకరించవచ్చు. ఎటువంటి ఉపవాసాలు కూడా ఉండనవసరం లేదు ఈ పూజకి. మనం కొత్త అమావాస్య కానీ ఉగాది కానీ ఎన్నో రకాల నైవేద్యాలు వండి ఇంకా దేవుడికి నైవేద్యం చేస్తాం కాబట్టి మనం ఎటువంటి నైవేద్యాలు ఉండక్కర్లేదు. కాకపోతే గ్రామ దేవతకు మీరు చేయాలనుకుంటే కనుక చద్ది నైవేద్యంగా పెడతారు, కొంతమంది ఉపహారం కూడా పెడుతుంటారు. అవి మీ ఇంటి పద్ధతిని బట్టి పెట్టుకోండి. కొత్త అమావాస్య రోజు మాత్రం లక్ష్మీదేవికి పాలకు సంబంధించిన పదార్థాలు కానీ అంటే పొంగలి, పాయసం లేదా పాలలో కొంచెం తేనెచుక్క కానీ ఇటువంటి వేసి అమ్మవారికి నివేదన చేయాలి. ఈ విధంగా మంగళకరమైన వస్తువులు అయితే అమ్మవారికి సమర్పించి కొత్త అమావాస్య రోజు తప్పనిసరిగా చేసుకోండి. అమావాస్య గడియలు అనేవి సాయంత్రంగా చూసుకుంటాం కాబట్టి మీరు చేయగలిగిన వాళ్ళు లక్ష్మీదేవి అమ్మవారికి సాయంత్రం చేసుకోండి. గ్రామదేవత పూజ ఉదయం కూడా చేసుకోవచ్చు. అయితే ఈ ఏర్పాట్లన్నీ కూడా మీరు ముందుగానే చేసి పెట్టేసుకొని ఒక పీఠం పెట్టైనా చేసుకోవచ్చు, లేదా నిత్య పూజ చేసుకునే చోటైనా చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదండి, వేపాకు కలిపిన వాటర్ అనమాట. ఈ నీటికి అంత శక్తి వస్తుంది కాబట్టి పూజలో వాడిన వాటర్ మనం ఏం చల్లుకున్నా ఇంట్లో చల్లినా కూడా ఎటువంటి నెగటివ్ ఎనర్జీ ఉన్నా కూడా బయటకు వెళ్ళిపోతుంది. అమ్మవారిని వేపాకు ముద్ద రూపంలో పెట్టుకొని ఉంటే కనుక మీరు ఉద్వాసం చెప్పి తీసేసిన తర్వాత ఏదైనా వాటర్లో కలిపేసేసి ఆ వాటర్ని ఎక్కడైనా పచ్చని చెట్టు మొదట్లయితే పోసేయండి. కొత్త అమావాస్య రోజు చేసుకోవాల్సిన పూజా విధానం లక్ష్మీదేవి అమ్మవారికి. అయితే నేను గ్రామదేవతని ఎలా పూజించుకోవాలి, ఎలా నైవేద్యం పెట్టాలని నేను వీడియో పెట్టున్నాను. అయితే అందరూ అలా ఫేస్ పెట్టి కానీ వేపాకులతో అలంకరించుకోలేరు కాబట్టి నేను ఇక్కడ వేపాకుతో నూరిన ముద్దను ఎలా పెట్టుకోవాలి పూజలో, మరి తర్వాత పూజ ఎలా చేసుకోవాలని మీకు తెలియడం కోసం ఇక్కడ లక్ష్మీదేవి అమ్మవారి పూజలో కూడా నేను పెట్టి చూపించాను. ఈ వీడియో నచ్చిన వాళ్ళైతే కనుక లైక్ చేసి కామెంట్ ఇవ్వండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇంకా ముందు ముందు మంచి వీడియోస్ అనేవి చూడటం కోసం సబ్స్క్రైబ్ అయితే చేయండి. మరొక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కూడా కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం.